తనకి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువెళ్లాలంటూ మనోజ్ ప్రభావితులను అరెస్ట్ చేయించిన రోహిణి. షాక్లో కుటుంబ సభ్యులు. అసలు రోహిణియే తప్పు చేసి మళ్ళీ తిరిగి తనకే క్షమాపణ చెప్పాలంటూ రోహిణి ఎలా కేసు పెట్టగలిగింది? ఇప్పుడు గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతుంది? రోహిణికి ఎలాంటి పనిష్మెంట్ ఉండబోతుంది? ఈ విషయాలన్నీ కూడా టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిణిని అయితే ప్రభావతి ఇంటి నుంచి బయటకు గంటేస్తుంది. మనోజ్ ఒక్క మాట కూడా మాట్లాడు. మనోజ్ అలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రభావతి ఇంటి నుంచి బయటకు గంటేయడంతో రోహిణి అయితే చాలా కోపంగా విద్యతో ఖచ్చితంగా వాళ్ళకి తగ్గ బుద్ధి చెప్తాను, వాళ్ళంతట వాళ్ళే నన్ను ఆ ఇంటి పెద్ద కోడలుగా ఇంటికి తీసుకువెళ్ళి నాకు మా అత్తయ్య గారి హోదా ఇచ్చేలాగా చేస్తాను అని రోహిణి విద్యతో ఛాలెంజ్ చేస్తుంది. దానికి విద్య, ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు? నువ్వు చేసింది తప్పయ్యుండి నువ్వు వాళ్ళ మీద తిరిగి ఎలా రివెంజ్ తీర్చుకుంటావు? నువ్వు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు రోహిణి. నువ్వు ఇలా చేయడం పద్ధతి కాదు. ఇప్పటికైనా మారి నువ్వు వాళ్ళకి నిజాలన్నీ చెప్పావు అంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని నీకు ఆ ఇంటి కోడలుగా హక్కుని ఇస్తారు. అంతకు మించి నువ్వు ఇంకా ఎన్ని తప్పులు చేసుకుంటూ పోయినా కూడా చివరికి అనుభవించేది నువ్వే. ఇప్పుడు చూడు, నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం బయటపడితేనే నిన్ను ఇంటి నుంచి బయటకు గంటేశారు. ఇప్పుడు నీకు ఆల్రెడీ పెళ్ళయిందని, ఒక కొడుకు ఉన్నాడని తెలిస్తే మాత్రం నిన్ను చంపేస్తారు అని చెప్పి విద్య అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. కానీ రోహిణి మాత్రం ఎంత మాత్రం వినిపించుకోదు. నేను చేసేది నేను చేస్తాను, మధ్యలో నీకు అనవసరం, నువ్వు సైలెంట్గా వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని చెప్పి విద్యను పంపించేస్తుంది. ఇక మరో పక్క ప్రభావతి అయితే కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎందుకు కామాక్షి ఇలా చేశావు? నీ కారణంగానే ఆ రోహిణి నా ఇంటి కోడలైంది, దీనంతటికి అసలు కారణం నువ్వే అంటూ కామాక్షి మీద కోప్పడుతూ ఉండగా, దానికి కామాక్షి, నువ్వు ఇష్టపడి నీ అంతట నువ్వు తనని నీ కోడలుగా చేసుకున్నావు, మధ్యలో నేను చేసిందేముంది? నేను పరిచయం చేస్తే నిన్ను పరిచయం చేసుకోమని నేను చెప్పానా? నీ ఇంటి కోడలు చేసుకోమని నేను చెప్పానా? మధ్యలో నా మీద ఎందుకు కోప్పడుతున్నావు? అంతా చేసింది నువ్వు. నీకు అబద్ధం చెప్పి మోసం చేసింది ఆ రోహిణి. నేనేం చేశాను మధ్యలో అని చెప్పి కామాక్షి అనడంతో ప్రభావతి కూడా, అవును ఇదంతా నేనే చేశాను, ఇప్పుడు ఇదంతా కూడా నేనే సరిచేస్తాను. ఆ రోహిణికి మనోజ్కి విడాకులు ఇప్పించి నా కొడుక్కి చాలా గొప్పింటి బిడ్డని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నా కొడుక్కి ఇలాంటి అబద్ధాల కోరు భార్యగా ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేస్తాను అని చెప్పి ప్రభావతి అయితే గట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఇంట్లో మాత్రం సత్యం, బాలు ఇద్దరూ కూడా తన తల్లికి సర్దు చెప్తూ, జరిగిందేదో జరిగింది, ఇప్పటి వరకు తను చెప్పింది అబద్ధం అని తేలిపోయింది కదా, ఇక మీద తను ఎప్పుడు అబద్ధం చెప్పాలన్నా కూడా ఇదంతా గుర్తుంచుకుంటుంది, ఎప్పుడు తప్పు చేయదులేమ్మా, ఇక వాళ్ళిద్దరిని దూరం చేయడం కరెక్ట్ కాదు, మనోజ్ వెళ్ళి తనని తీసుకువస్తాడు, ఇక మీద నువ్వు కూడా తనని ఏమీ అనుకో అని సత్యం అయితే ప్రభావతికి సర్దు చెప్తూ ఉండగా ప్రభావతి అస్సలు ఒప్పుకోదు. నేను మనోజ్కి రోహిణికి విడాకులు ఇప్పించి తీరుతాను, నా బిడ్డకి తగ్గ కోడల్ని తీసుకువస్తాను, ఖచ్చితంగా వాడికి గొప్పింటి బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను, మధ్యలో మీరెవ్వరూ మాట్లాడొద్దు. ఎంత నమ్మాను దాన్ని, ఎంత మోసం చేస్తుంది నన్ను, ఇంత చేస్తుంది అనుకోలేదు, నా వెనకాల ఇంత నాటకాలు ఆడుతుంది అనుకోలేదు, నన్ను ఇంత మోసం చేసింది అంటే ఇక ముందు ముందు ఎన్ని చేస్తుంది, తననెలా ఈ ఇంటి కోడలుగా ఉండనిస్తాను? అలాంటిది నా ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు, ఇక మీద మీరు ఆ మాట గురించి కూడా ఎత్తడానికి వీల్లేదు, నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు, ఇక మీద ఈ విషయం గురించి ఈ ఇంట్లో ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు, దాని పేరు కూడా ఈ ఇంట్లో వినపడకూడదు అని చెప్పి ప్రభావతి అయితే అందరికీ వార్నింగ్ ఇస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక తనకి ఏం చెప్పినా కూడా వినిపించుకోదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి అయితే మనోజ్ దగ్గరకు వచ్చి, మనోజ్ నువ్వు చాలా బాధలో ఉన్నావని నాకు తెలుసు, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు? రోహిణిని ఇంకా నీ భార్యగానే ఉంచుకోవాలనుకుంటున్నావా? అలాంటి మోసగత్తెని, అబద్ధాల కోరుని నువ్వు భార్యగా ఉంచుకొని ఏం చేస్తావురా? తను నీకు ఎన్ని అబద్ధాలు చెప్పింది, ఎంత మోసం చేసింది, ఏనాడైనా నీకు భార్యగా చేయాల్సినవి చేసిందా? ఇక మీద నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది, నువ్వు చెప్పే మాటను బట్టే నేను తర్వాత ఏం చేయాలి అనేది నిర్ణయించుకుంటాను అని ప్రభావతి మనోజ్తో చెప్పడంతో మనోజ్ అయితే, ఏమో అమ్మా నాకేం అర్థం కావట్లేదు, రోహిణి ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు, ఇక మీద నువ్వేం చెప్తే అదే చేస్తాను, రోహిణి గురించి నాకు అసలు అనవసరం, రోహిణి ఏం చేస్తుంది అనేది కూడా నేను పట్టించుకోను, అలాంటి అబద్ధాల కోరిని నేను నా భార్యగా ఉంచుకోవాలి అనుకోవడం లేదు అని మనోజ్ కూడా చెప్పడంతో
ప్రభావతి అయితే మనోజ్తో నేను రోహిణికి నీకు విడాకులు ఇప్పించాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి మనోజ్ కూడా సరే అమ్మా, నీకు అన్నీ తెలుసు, నువ్వు ఏది చెప్తే అదే మంచిది, నువ్వు నా గురించి అన్నీ ఆలోచించే చెప్తావు కదా, ఇప్పుడు నువ్వు విడాకులు అంటున్నావు కాబట్టి దానికి నాకు కూడా అంగీకారమే అని మనోజ్ చెప్పడంతో ప్రభావతి అయితే సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క రోహిణి అయితే పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసులకు తన భర్త తన అత్త ఇద్దరూ కూడా తనని హింసిస్తున్నారని, తన అత్త తనని కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేసిందని, కేవలం డబ్బుల కోసం ఆస్తుల కోసమే ఇలా చేసిందని రోహిణి తప్పుడు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు మనోజ్ ఇంకా ప్రభావతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువస్తారు. ఎవరు ఎంత చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోరు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే మేము చూస్తూ ఉండలేం, ఏదన్నా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి, అంతకు మించి ఎవరు కూడా అడ్డుపడడానికి వీల్లేదు అంటూ పోలీసులు బాలు మీనాలు సత్యం ఎంత అడ్డం పడుతున్నా కూడా ఊరుకోకుండా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చేస్తారు. ఇక రోహిణి బాలు మీనాలకు చూడండి, మీరు ఏం చేసినా సరే ఆ ఇంటి పెద్ద కోడల్ని నేనే, మీరు ఎన్ని విధాల నా గురించి ఆలోచించి నా నిజస్వరూపం బయట పెట్టారో అంతకంత రివెంజ్ తీర్చుకుంటాను అంటూ వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. ఇక రోహిణి తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకుండా ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ పోవడంతో బాలు మీనాలకి మా అమ్మ చెప్పిందే కరెక్ట్, మనోజ్కి రోహిణి కరెక్ట్ కాదు, తను తన భార్యగా ఉంటే ఇంకా ఎన్నో తప్పులు చేస్తుంది, అలాంటి ఆవిడ్ని ఇంట్లో పెట్టుకొని మనం ప్రశాంతంగా ఉండలేమంటూ బాలు మీనాలు నిర్ణయించుకుంటారు. ఇక ప్రభావతికి సపోర్ట్ చేయాలి అనుకుంటారు. ఇక ప్రభావతి కూడా పోలీసుల ముందు రోహిణి చెప్పిన అబద్ధాలని సాక్ష్యాలతో సహా చెప్పడంతో పోలీసులు కూడా తను తప్పుడు కేసు పెట్టే వీళ్ళని అరెస్ట్ చేయించింది అని అర్థం చేసుకొని వాళ్ళని వదిలేస్తారు. రోహిణికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు, ఇంకొకసారి వాళ్ళ ఫ్యామిలీ జోలికి నువ్వు వెళ్ళావంటే మర్యాదగా ఉండదు అంటూ. ఇక రోహిణికి చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ప్రభావతి లాయర్ నోటీస్ పంపిస్తుంది. మనోజ్కి రోహిణిలకు విడాకులు త్వరలోనే జరిగిపోతాయి అని చెప్పేసి ఆ నోటీస్లో ఉండడంతో రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా ఎలా మనోజ్కి దూరం అవుతాను, ఇంత కష్టపడి ఇంత చేసి మనోజ్కి విడాకులు ఎలా ఇస్తాను అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సుగుణమ్మ అక్కడికి వచ్చి, చూడమ్మ రోహిణి, నేను ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఇప్పటికైనా నువ్వు మీ అత్తయ్య గారు మావయ్య గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకొని వాళ్ళ క్షమాపణ కోరుకున్నావు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారు, నువ్వు చేసిందంతా కూడా నీ భర్త ప్రేమ కోసమే అని అర్థం చేసుకొని నిన్ను క్షమిస్తారు, దయచేసి ఇలాంటి తప్పుడు దారిలో వెళ్లకుండా ఇప్పటికైనా మారు అని సుగుణమ్మ ఎంత చెప్పినా కూడా రోహిణి వినిపించుకోదు. రోహిణి మాత్రం తన పట్టుదల మీదే ఉంటుంది. ఎలాగైనా నేను మా అత్తయ్యను కంట్రోల్లో పెడతాను, ఆ ఇంటికి పెద్ద కోడలను అయ్యి చక్రం తిప్పుతాను, మా అత్తయ్య గారి హోదా తీసుకుంటాను అనే పిచ్చిలోనే ఉంటుంది. ఇక సుగుణమ్మ నువ్వు పూర్తిగా దెబ్బ తినేదాకా ఇక మారవు, ఇక నీ ఇష్టం నీది అని చెప్పేసి రోహిణిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి మాత్రం ఎలా ఏం చేస్తే ఈ సమస్య నుంచి తప్పించుకొని ఆ ఇంటి కోడలుగా అడుగు పెడతాను, మళ్ళీ ఆ ఇంట్లో పెద్ద కోడలుగా హోదా చూయించుకుంటాను, ఆ మీనాని శృతిని ఒక దారిలో పెడతాను అనుకుంటూ రోహిణి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మరోపక్క ప్రభావతి మాత్రం మనోజ్కి అప్పుడే సంబంధాలు చూడడం కూడా మొదలు పెడుతుంది. ఈ విధంగా అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.